రిక్వెస్టింగ్, ఇప్పుడు నేను మీ పేరు తీసుకోలేదు, వారి పేరు వారు అడిగింది కనుక వారి పేరు తీసుకున్నారు. వారు అడిగినరు, గౌరవ సభ్యులు కమలాకర్ గారు ఈ విధంగా అడిగినరు, మంత్రి గారు సమాధానం చెప్పిండ్రు, దానికి పేరు తీసుకున్నాం. మాకు కావాలంటే అందరి పేర్లు వస్తాయి అధ్యక్ష. మరి అందరూ 119 మంది మాట్లాడాలంటే ఎట్లా అధ్యక్ష? ఎందుకు మాట్లాడిచ్చినాం? గంటలు మాట్లాడిచ్చినాం. అదే చెప్పిండ్రు, పొద్దున 3 గంటల వరకు కూడా మాట్లాడిచ్చినాం. అదే విధంగా బురద జల్ల కార్యక్రమం చేస్తే అధ్యక్ష. మీకు సమాధానం చెప్తే మళ్ళా సమాధానం చెప్పి ఈరోజు ఇప్పుడు కూడా స్పష్టంగా చెప్పిండ్రు వారు. ప్రతి మాటకు మీరు సమాధానం దొరికింది. మళ్ళా ఇంకా కూడా దాంట్లో ఏదో ఎత్తికే ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష? దయచేసి నేను గౌరవ శాసన సభాపతిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి డిమాండ్స్ సంబంధించిన రిప్లైకి వెయిట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకా ఏమి అధ్యక్ష, వారికి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే కావాలని ఏదో అంశంపై మాట్లాడే ప్రయత్నం చేసేట అధ్యక్ష. ఈరోజు మీరు చెప్పిన ఆక్షన్ దానిపైన మాట్లాడారు, మీకు చెప్పిన సన్న రకం బియ్యం పైన మాట్లాడారు, మీరు చెప్పిన వైట్ రేషన్ కార్డు విషయంలో చెప్పారు. అనేక విషయాలపై స్పష్టతతో వారు జవాబు చెప్పిన తర్వాత ఇంకా కూడా వారు ఇంకేదో మాట్లాడాలి, దాంట్లో ఏదో కనుగొనాలి. ఈరోజు వారు చెప్పిన జవాబులో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చింది. మరొకసారి ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి అనే ఆలోచనతో ఉంటే సభా సమయాన్ని వృధా చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. బాధ్యతగా మంత్రి గారు చెప్తా ఉన్నప్పుడు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పారు అధ్యక్ష. వారు ఏం చెప్పారు? మేము పాజిటివ్గా తీసుకుంటున్నామని చెప్పారు. ఎంత మంచిగా చెప్పారు అధ్యక్ష. పాజిటివ్గా తీసుకుంటాము, మేము మీ సలహా సూచనలు కూడా పాజిటివ్గా తీసుకుంటామని చెప్పారు మంత్రి గారు. ఎట్లా సార్ ఇది? దయచేసి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, లెట్స్ కంప్లీట్ ద రెస్ట్ ఆఫ్ ద బిజినెస్ అధ్యక్ష. అరే సార్ మళ్ళీ అదే మాట్లాడతారు ఏదో అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి. గౌరవ మంత్రి గారు, నేను ఒక్కటే సార్ మీ ద్వారా మీ ముందే మాట్లాడినా, ప్రజలకు అనుమానాలలో బహిర్గతం చేసే బాధ్యత, క్లారిఫై చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. అదేనా కదా సార్? గౌరవ మంత్రి గారు ఏమన్నారు? 47 లక్షల మెట్రిక్ ధాన్యం ఎందుకు కొన్నాను అని అంటే, ఈసారి మా ప్రభుత్వ నమ్మకంతో సన్నబియ్యం ఎక్కువ వేసిరు అంటుండు. అంటే ఈ 10 సంవత్సరాలు ప్రభుత్వం ఎప్పుడు సన్నబియ్యం వేయలేదు సార్, ఇప్పుడే వేసిన సన్నబియ్యం. ప్రతి రైతు డెఫినెట్గా దొడ్డు బియ్యంతో పాటు సన్న బియ్యం సమానంగా చేస్తాడు, ఈసడం చేసిండ్రు. కానీ మేము ప్రొక్యూర్మెంట్ చేసినాము, అప్పుడు కూడా 1,40,00,000 ప్రొక్యూర్మెంట్ చేస్తాము, వారు అప్పుడు సన్న బియ్యం వేశారు. ఈసారి ప్రొక్యూర్మెంట్ ఎందుకు తగ్గింది అని అడిగిన. అంటే ఇప్పుడు ఒక్కడే సన్న బియ్యం ఇచ్చిండ్రు, అంతమంది వేయాలంట సార్. నెంబర్ 1. నెంబర్ 2, వారు సభ ముందట గౌరవ మంత్రి గారు, వి రెస్పెక్ట్ యూ, ఒక్క రేషన్ కార్డు వేయలే అన్నాడు సార్. ఐఎమ్ ఛాలెంజింగ్ సార్. నేను ఒక 4.5 సంవత్సరాల చేసిన 91 లక్ష మాత్రమే ఫస్ట్ నేను చెప్పింది సార్. సార్ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనకున్న కార్డ్స్ కేవలం 54 లక్షలు మాత్రమే ఇచ్చింది సార్. సార్ ఆన్ రికార్డ్ సార్. అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వము మీకు 54 లక్షల రేషన్ కార్డ్సే ఇస్తామన్నారు. వారేమన్నారు? 91 లక్షలు అన్నారు. కాదు సార్, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు 54 లక్షలు ఇస్తే మా పేదలు ఏం కావాలి, స్టేట్ భరిస్తుందని చెప్పేసి ఆ రోజు 35,50,000 స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇచ్చారు సార్. ఇది అది కార్డు. ఇంకో నెంబర్ 2, మళ్ళీ ఒక కార్డు ఇవ్వలేను సార్, ఇది మీకు పంపిస్తా సార్. డేట్ సార్ 2016 నుంచి 2022 వరకు శ్రీధర్ బాబు గారు సజీవ సాక్ష్యం. 2021లో నేనే న్యూ రేషన్ కార్డు లాంచ్ చేసింది భూపాలపల్లి జిల్లా కాన్స్టిట్యూన్సీలో, భూపాలపల్లి జిల్లాలో, భూపాలపల్లి దగ్గర. నేను 2021లో 3,11,000 కార్డ్స్ ఆ రోజు ఇచ్చాము. ప్రతి ఇయర్ ఇచ్చుకుంటా పోయి సార్ 6,47,000 కమిషన్ ఉన్నారు కదా సార్, రికార్డు చెప్పారు. ఇప్పుడు 6,47,000 ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా వచ్చి 20,70,000 మంది లబ్ధిదారులకు సార్. దిస్ ఇస్ ఆన్ రికార్డ్ సార్. ఇది ఫెయిల్ అయితే గిట్ట ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద అసెంబ్లీ సార్.
స్పీకర్ సార్ ఇది చాలా స్పీకర్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. స్పీకర్ సార్ ఒక విషయం, ఫస్ట్ అన్నాడు సన్న బియ్యం నేనేమంటున్నా, సన్న బియ్యము సన్న వడ్లు మార్కెట్ రేట్ వాజ్ మచ్ హైయర్. సో రైతులు కానీ రైస్ మిల్లర్లు కానీ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి రాలేదు, బయట అమ్ముకుని చెప్పిన. రెండో విషయము రేషన్ కార్డు విషయంలో ఒక నిమిషం, రేషన్ కార్డు విషయంలో అది తప్పు వాళ్ళు మాట్లాడేది. రేషన్ కార్డు విషయంలో స్పీకర్ సార్ మీరు ఇక్కడ స్పీకర్ సార్ మంత్రి మాట్లాడుతా అంటే స్పీకర్ సార్ ఇస్తా నేను వారు మాట్లాడంగానే ఇస్తా. స్పీకర్ ఏమంటున్నారు, నేనేమంటారు ఫిగర్స్ మీరు ఎట్లా అంటారు, మీరు ఇట్లా ఒక నిమిషం. స్పీకర్ సార్ నేను అంటున్న విషయము ఇది ఫ్యాక్ట్, ఇది జస్ట్ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్. ప్లీజ్ కూర్చోండి. తెలంగాణ ఆవిర్భావమైన రోజు తెలంగాణలో ఉన్న జిల్లాల్లో రేషన్ కార్డులు 91,68,231 కార్డులు, 91,91,68,231. ఈ రోజున్న రేషన్ కార్డులు 89,96,000. ఏవి ఎక్కువ కార్డులు అధ్యక్ష, ఏది ఎక్కువ కార్డులు? అదేవిధంగా ఒక తప్పుడు విషయం సభలో మరి కేంద్ర ప్రభుత్వం 54 లక్షల కార్డు ఇచ్చిందని, ఆ తర్వాత కేసీఆర్ ఇంటర్వ్యూని అయి అడిషనల్ కార్డు ఇచ్చింది, ఇది పొరపాటు. ఈ కార్డులు గతంలో కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఆ 35 లక్షల కార్డులు గతంలో ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. దయచేసి మీరు మాజీ మంత్రి, మీకు ఈ విషయం తెలుసు. ఇది ఎందుకు మీరు హౌస్ని మిస్లీడ్ చేస్తున్నారు? ఆ 35 lakhs కార్డ్స్ గతంలో కూడా ఉన్నాయి. మీరేం కొత్తగా రెస్టోర్ చేయలే, కొత్త ఇవ్వలేని చెప్పి మనం చేస్తున్నారు. గౌరవ మంత్రి గారు ఒక్కటి సార్ ప్యాడీ వాళ్ళు యాక్షన్ చెప్తున్నారు సార్. నేను తమరు కూడా చెప్పిన, మొదటిసారి మేము యాక్షన్ పెడితే 1800 కోడి చేస్తే మేము రిజెక్ట్ చేశాము, మళ్ళీ టెండర్ పిలిచాము 25 లక్షలకు. సార్ రెండోసారి టెండర్ పిలిచిన దాన్ని ఎందుకు రద్దుపరచడం నెంబర్ 1 పాయింట్ సార్. దాన్ని ఓపెన్ చేయొచ్చు కదా సార్. అప్పుడు 25 సరే మీరు 35 లక్షలకు టెండర్ పిలిచారు సార్. ఈ 35 lakhs మెట్రిక్ టన్ ధాన్యాన్ని కొనుగోలు చేసినందుకు ఏ కంపెనీలు వచ్చినో సభా సంఘం పుట్టారు, ఎవరు టెండర్ తీసుకున్నారు, ఆ యాక్షన్ మొత్తం కూడా హౌస్ కమిటీకి పెట్టాను సార్. ఏమంటలేను. నెంబర్ 2 ఏం సార్, ఎందుకోసం మనం యాక్షన్ చేసినాం మనము అక్కడ ఉన్నది సార్. ఎందుకు యాక్షన్ పెట్టాం సార్? తడిసిన ధాన్యం ఏమన్నా మీ దగ్గర తడిసిన ధాన్యం ఉంటే సార్ మనం టు వెకేట్ దా. కేటీఆర్ గారు నా దగ్గర మూడు టీవీలు ఉన్నాయి, మూడుట్లా కమలాకరే కనబడుతున్నాడు సార్. యాక్షన్ ఎందుకు పెట్టినాం సార్? మనము అక్కడ గోడౌన్లు ఖాళీ కావాలి, రైస్ మిల్ ఖాళీ కావాలని యాక్షన్ పెట్టాం సార్. నెంబర్ 1 పాయింట్ సార్. ఈరోజు మంత్రిగా స్టేట్మెంట్ ఇవ్వనండి, ఎవరు డబ్బులు కట్టవసరం లేదు. ప్యాడీ ఎవరైతే మీరు పెట్టలేదో వాళ్ళందరూ 30 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఇమ్మీడియట్గా టెండర్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చామని చెప్పి ఇవాళ హౌస్ ధర ఇచ్చేయండి, ఇవాళ స్టేట్మెంట్ చేయండి. ఇవాళ వారు ఎవరైతే సార్ ఎవ్రీ రైస్ మిల్ హ్యావింగ్ ద ప్యాడీ దే ఆర్ రెడీ టు గివ్ ద ప్యాడీ. గవర్నమెంట్ ప్లీజ్ మీరు గవర్నమెంట్ రైస్ నుంచి తెచ్చుకోమని చెప్పండి. డోంట్ కలెక్ట్ ద మనీ. స్పీకర్ సార్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అరే మేము ఆఫీసర్ల టీంతో ఫిజికల్ వెరిఫికేషన్ చేసినామంటే మీరు నేను స్టేట్మెంట్ ఇస్తున్నా, ఆల్ రైస్ మిల్లర్స్ దయచేసి మీరు ప్యాడీ ఆప్షన్లో ఏం చేయాలో ఏమని చెప్పండి. నేను ఏమంటాను కదా.
సార్ ఒక్క నిమిషం సార్, గౌరవ మంత్రి గారు ఏమన్నారు, సన్న బియ్యము మేము టెండరు ఒక్క గింజ కూడా కొనలేదు అన్నారు సార్. నేను అదే క్లారిఫై ఏమన్నా సార్, సన్న బియ్యం టెండర్ పిలిచిండ్రు, అది ఉన్నదా లేదా, రద్దయిందా, సన్న బియ్యం కొంటురా లేదా అదే నేను అడిగింది అదే. వారు చెప్పిర్రు సన్న బియ్యం కొనమన్నారు. రైట్, వీళ్ళు అప్రిషియేట్ సార్. మన దగ్గర సన్న బియ్యం మరమట్టియండి, దాన్నే హాస్టల్కి ఇచ్చాను సార్. నెంబర్ 3, ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం అంటారు కదా సార్, తమను ముందు సభా సంఘం ముందు పెట్టండి. టెండర్ ప్రాసెస్ మొత్తం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు కాంట్రాక్టర్లు, ఎవరు టెండర్ తీసుకున్నారు, ఎంతవరకు ప్రొక్యూర్మెంట్ చేశారు, 35 లక్షల ధాన్యం ఎంత రికవర్ చేసుకున్నాము, ఎన్ని డబ్బులు వచ్చినాయి, మన కోడ్ చేసింది 2007 రూపాయలు అయితే హౌ మచ్ వి కలెక్టెడ్. డెఫినెట్గా మీరు అందరూ సభా సంఘం దృష్టి తీసుకురండి, ట్రాన్స్పరెన్సీ టెండర్ చేయండి అని మేము కోరుకుంటున్నాం. మేము అడిగింది అదే. క్లియర్గా ఉండండి, ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, యూఆర్ ఓపెన్ కదా. నేను అడిగింది అది. హౌస్ కమిటీలో పెట్టి ఫస్ట్ నుంచి మేము టెండర్ అప్పించడం మీరు తీయండి సార్. సార్ వారు ఇంకొకరు అన్నారు సార్, ఇంకొకరు అన్నారు మీరు అప్పనంగా మీరు రైస్ మిల్కి ఇచ్చిండ్రు సార్. సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్న కూడా ప్రతి జిల్లా కలెక్టర్ జేసీ గారు సార్, ప్రతి ఒక్కరు రైస్ మిల్లకు అలాట్మెంట్ వాళ్ళే ఇస్తారు సార్. వాళ్ళు సిఫారసు చేస్తేనే బదిలిస్తాం సార్. నేను మొదలైపోయాను సార్. ఏ రైస్ మిల్ దగ్గర ప్యాడీ ఉన్నా కూడా మీరు కానీ మేము కానీ ముక్కు పిండి వసూలు చేసే బాధ్యత ప్రభుత్వం సార్. ఏ రైస్ మిల్ల దగ్గర 1 క్వింటాల్ ప్రభుత్వం యొక్క రైసు ప్యాడీ ఉన్నా కూడా ముక్కు పిండి వసూలు చేస్తాం, 6 వ్యక్తులను జైలు పంపే ప్రయత్నం డెఫినెట్ చేయాలి సార్. దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రాపర్టీ. ఎస్, వీ హ్యావ్ టు అప్రిషియేట్. దాని మీద అవు చేయండి సార్. ఎన్ని రైస్ మిల్ దగ్గర ఎంత రైస్ ఉంది, ఎంత ప్యాడీ ఉంది, ఎంత రికవర్ చేసినాం, ఎన్ని కేసులు పెట్టినాం, డెఫినెట్ హౌస్ కమిటీ ఏంటి సార్. మన ప్రతి గింజ కలెక్ట్ చేసుకుందాం, తెలంగాణ ప్రభుత్వ ప్రతి గింజ కలెక్ట్ చేసుకుందాం సార్. మేము డెఫినెట్గా మేము వస్తాం సార్. కానీ వాళ్ళ ప్యాడీ మొత్తం కలెక్ట్ చేయండి. వై ఆర్ కలెక్టింగ్ ద మనీ ఫ్రమ్ దెమ్? 35 lakhs మెట్రిక్ టన్ ధాన్యంలో ఎంత ప్యాడీ వచ్చింది మనకు? వీ హ్యావ్ టు కలెక్ట్ ద ప్యాడీ ఓన్లీ. దే హ్యావ్ ఏ సార్, వాళ్ళు ప్యాడీ ఇవ్వాలి సార్. ఇంకొకటి సార్,